నేను కాకినాడ వెళ్ళే ముందు చాలా ఊహించుకొని వెళ్ళానండి. అంటే ఉన్న కొద్ది టైమయినా సరే బాగా షెడ్యూల్ చేసుకోవాలి. అందరిని కలవాలి, అందరింటికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాను. బట్ నేననుకున్న మెయిన్ అన్నీ అయినియి కానీ, ఆ చిన్న చిన్న కోరికలన్నీ కూడా అలాగే ఉండిపోయినియనమాట. ఇంక ఈరోజేంటంటే ఇంక లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఆహ్, మా రిలేటివ్స్‌లో ఇద్దరు ప్రెగ్నెంట్‌గా ఉన్నారనమాట. అంటే నాకు ఒకళ్ళు వదినవుతారు. ఇంకొకళ్ళు మా చిన్నత్త మనవరాలు. ఇద్దరిని కూడా ఈరోజే చూసేయాలి అని జెప్పేసి పెట్టుకున్నాను. సో, అందుకని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నామండి. హాయ్ అండి. నా పేరు గీత. వెల్కమ్ టు మై ఛానల్ గ్రేసింగ్ గీత ఇంకా వ్లాగ్స్. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదామని చెప్పి అనుకున్నాము కాకినాడలోని. బట్ ఏంటంటే దాదాపుగా 8:30 అలా అయిపోయిందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! నరసింహమూర్తి హోటల్ అని చెప్పి రావులపాలెంలో చాలా ఫేమస్. అక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి నేను, మా తమ్ముడు ఫిక్స్ అయ్యి ఉన్నాము. ఎందుకంటే మా ఫేవరెట్ టిఫిన్ సెంటర్ అండి ఇది. మా డ్యాడీ ఉన్నప్పుడు రావులపాలెంలో ఉన్న ప్రతిరోజు మాక్సిమం ఇక్కడి నుంచి టిఫిన్ వచ్చేదనమాట మాకు. అంత ఫేవరెట్. ఇక్కడ చట్నీ కూడా సూపర్‌గా ఉంటది. స్టార్టింగ్ అయితే ఇంకా నేను దోస తెమ్మన్నాను. మా తమ్ముడు ఇడ్లీ బావుంటదని చెప్పేసి ఇడ్లీ పట్టుకొచ్చాడు. సరే అని చెప్పేసి ఇంకా నేను, అమ్మ ఇద్దరు తింటా ఉన్నాము. వల్లి అయితే ఇడ్లీ వద్దని చెప్పేసి అంది. దోసే తింటానంది. సో, దోస వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉందనమాట. సో, నెక్స్ట్ దోస కూడా వచ్చింది. వచ్చిన తర్వాత తను కూడా టేస్ట్ చేస్తుంది. నాకు తెలిసి తను ఫస్ట్ టైమ్ అనుకుంటా తినడం. మేమైతే చాలా సార్లు తిన్నాము. ఇంకా నేను తిని కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు తింటుంటే ఆ మెమోరీస్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. ఆ రోజులే వేరండి ఎలాగైనా సరే. అప్పుడు చాలా బావుండేది. సో, ఇంకా ఫైనల్‌గా చెప్పాను కదా! మా చిన్నత్త మనవరాలు ఇంటికైతే వచ్చేసాము. ఇదండి వాళ్ళ హౌసు. ఎప్పుడు నేను రాలేదు. అంతా వెతుక్కుంటా వచ్చాననమాట. ఎప్పుడు మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి, అక్కడి నుంచి రిటర్న్ అవుతా వస్తూ ఉండేవాళ్ళము. తిను మాధవి చాలా క్లోజ్ అండి నాకు. చాలా బావుంటుంది మా అందరితోని కూడాను. మా చిన్నత్త వాళ్ళ కూతురనమాట తిను. సో, ఇంకా ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా రిసీవ్ చేసుకుంటుంది. చాలా బావుంటాం మేమంతా కూడాను. వెళ్ళిన వెంటనే ఇంక యాజ్ యూజువల్ డ్రింక్ అయితే పట్టుకొచ్చిచ్చింది. నాకు కొంచెం అనీజీగా అనిపిచ్చింది. అందుకే ఎప్పుడు తెస్తుందా? ఎప్పుడు తాగేద్దామా? అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. సో, ఇంక డ్రింక్ తీసుకున్నాను. నా ఫేవరెట్ ఆర్టోస్ అండి. మా సైడే దొరికేది ఇదివరకు. ఇప్పుడైతే మొత్తం ఇంకా మన నెల్లూరులో కూడా దొరికేస్తుందనమాట. సో, ఇంక ఫస్ట్ టైమ్ రావడం కదా! పైకి కూడా వెళ్ళి మొత్తం ఇల్లంతా ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి వెళ్ళాము. పైన చూస్తే బాల్కనీలోకెళ్ళి చూస్తే అబ్బా! సూపర్‌గా ఉందండి. అసల వెనకాలంతా తోటలు. అంటే పచ్చని పొలాల్లా ఉండి చల్లని గాలొస్తూ ఉందనమాట. నాకు, వల్లికి చాలా నచ్చేసింది. ఇల్లు నచ్చేసింది. అండ్ అక్కడ బాల్కనీలో ఆ అట్మాస్ఫియర్ కూడా చాలా నచ్చింది. ఇంకా మా సైడ్ ఏంటంటే ఇంటికి ఎవరొచ్చినా సరే ఇలా బొట్టు పెట్టి బ్లౌజ్ పీస్ అయితే ఇస్తారనమాట. ఎన్ని సార్లొచ్చినా సరే ఇస్తారు. సో, ఆ విధంగా మాకు కూడా అంటే నాకు, వల్లికి కూడా ఇచ్చింది.